నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాబోయే ఎన్నికల యుద్ధానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్న వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి. మనం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచన. డిసెంబర్లో సంభవించిన మించుంగ్ తుఫాను వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీని విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం. బీసీ డిక్లరేషన్తో తాడేపల్లి ప్యాలెస్ వణుకుతుందన్న టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బొండాబొమ్మ. 5 సంవత్సరాల జగన్ పాలనలో బీసీలు అన్ని రకాలుగా ఆర్థికంగా అణగదొక్కబడ్డారని విమర్శ. రాబోయే ఎన్నికల యుద్ధానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి పిలుపునిచ్చారు. మనం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. ప్రతిపక్ష పార్టీలు చెప్పుకోవడానికి వారి వద్ద ఏమీ లేదన్నారు. జిల్లాలో అత్యధిక మెజార్టీ తూర్పు నియోజకవర్గం నుంచి రావాలని ఆయన అన్నారు. వైసీపీ శ్రేణులతో కలిసి అవినాష్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ, తూర్పు నియోజకవర్గానికి ఎప్పుడు వచ్చినా పండుగ వాతావరణం కనిపిస్తుందన్నారు. అవినాష్ నియోజకవర్గంలో సింహంలా తిరిగారని చెప్పారు. 175 నియోజకవర్గాల్లో తూర్పు నియోజకవర్గం ముందుగా గెలిచి జగన్కి బహుమానంగా ఇవ్వాలని కోరారు. జిల్లాలో అత్యధిక మెజారిటీ తూర్పు నుంచి రావాలని అన్నారు. అనంతరం మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, అవినాష్ పడిన కష్టం కళ్ల ముందు కనిపిస్తుందని, నెహ్రూ ఆశయాన్ని అవినాష్ తప్పక నెరవేరుస్తాడని అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల కన్నా ఎక్కువ నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాడని చెప్పారు. 4 సంవత్సరాలు అవినాష్ ఎంతో కష్టపడ్డాడని, అతని కోసం కార్యకర్తలు 40 రోజులు కష్టపడాలని సూచించారు. జగనన్న తమ్ముడుగా అవినాష్ పడిన కష్టంతో తూర్పున వైసీపీ జెండా ఎగరబోతుందని చెప్పారు. అవినాష్ని గెలిపించి మనం కాలర్ ఎగరేసుకుని తిరగాలని అన్నారు. సిద్ధం సభలు చూస్తుంటేనే చంద్రబాబుకి భయం పట్టుకుందన్నారు. పవన్ కళ్యాణ్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని, లోకేష్ కూడా మళ్లీ ఓడిపోబోతున్నాడని చెప్పారు. నియోజకవర్గంలో అవినాష్ పెట్టిన మీటింగులకి చంద్రబాబు సభల కన్నా ఎక్కువ మంది జనాలు వస్తున్నారని చెప్పారు. అవినాష్ గెలిస్తేనే నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందని వారు తెలిపారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎవరి హయాంలో జరగని విధంగా వైసీపీ హయాంలో తూర్పు అభివృద్ధి జరిగిందన్నారు. పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం విజయవంతం చేశామని, నియోజకవర్గంలో ప్రతి గడప 3 సార్లు తొక్కిన ఘనత మనదేనని అన్నారు. ప్రతి కార్యకర్త ఎంతో బాధ్యతగా నాతో తిరిగారని, మహిళలు కూడా ఎంతో పట్టుదలతో పార్టీ కోసం కష్టపడి పనిచేశారన్నారు. మీరు చూపించిన ప్రేమాభిమానాలు ఎప్పటికీ మర్చిపోలేనని, రాబోయే 50 రోజులు ఎంతో కీలకమైనవని, దుష్టశక్తులు ఎన్ని ఏకమైనా ఎగిరేది వైసీపీ జెండా అని తెలిపారు. 650 కోట్లతో అభివృద్ధి పనులు, 900 కోట్ల సంక్షేమ పథకాలు అందజేశామని చెప్పారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, చంద్రబాబు గుంటనక్కల్ లాంటి వారిని విమర్శించారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పటి నుంచే గద్దెకు అసత్యాలు ప్రచారం చేయడం అలవాటని, నాటకాలు ఆడటంలో గద్దె రామ్మోహన్ ఆస్కార్ పొందారని చెప్పారు. కావాలని వైసీపీని రెచ్చగొడుతూ దాని ద్వారా లబ్ధి పొందాలని చూసినట్లు ఆరోపించారు. వాటిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని సూచించారు. ముందు నుంచి చూస్తే గాంధీలాగా కనిపించి వెనక మాత్రం కాల్మనీ, బెట్టింగ్, గంజాయి లాంటి వాటిని ప్రోత్సహిస్తారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో తూర్పులో 2200 కోట్లతో అభివృద్ధి పనులు చేశామన్న గద్దె, ఆ పనులు ఎక్కడ జరిగాయో చూపించాలని బహిరంగ సవాలు విసిరారు. దమ్ము ధైర్యం ఉంటే అతను చేసిన వ్యాఖ్యలపై చర్చకు రావాలని కోరారు. తాను పేదల వద్దకు వెళ్తుంటే టీడీపీ నేతలు చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా తెలుస్తున్నాయని అన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు విజయవాడ ఈస్ట్కి వచ్చినా కానీ అదొక పండగలాగా ఉంటుంది. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడాను అదే ఉత్సాహం, అదే స్పీడు, అదే ఫోకస్. దానికి కారణం ఇక్కడ మనకున్న మన సింహం దేవినేని అవినాష్. దేవినేని అవినాష్ అంటున్నాడు, నేను సిద్ధం అంటున్నాడు. మనం అందరం సిద్ధం కదా, సిద్ధం కదా. ఎటువంటి పరిస్థితుల్లో కూడాను 175కి 175 అని చెప్పి మన నాయకుడు ఏదైతే మనకి టార్గెట్ పెట్టాడో ఆ టార్గెట్లో విజయవాడ ఈస్ట్ నియోజకవర్గాన్ని అత్యధిక మెజారిటీతో ముందుంచుదామని చెప్పి మనం అందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి జగన్ గారికి తెలిసే విధంగా ఇక్కడి నుంచి చెప్తాము. ఇప్పుడే వస్తున్నాను నేను. తిరువురు, మైలవరం నియోజకవర్గాల ఆఫీసులు ఈరోజు వాళ్ళు ప్రారంభోత్సవం చేసుకున్నారు.
అసలు నేను చెప్తున్నాను కదా, నిజంగా అసలు షాకింగ్ అన్నమాట. ఎంత బ్రహ్మాండంగా ఉత్సాహం వస్తుంది అంటే వాళ్ళు కూడా అంతే. మేము సిద్ధంగా ఉన్నామంటే ఆ సిద్ధం అసలు ఇంతకు ముందు ఎప్పుడూ చూడనటువంటి ఆ ఉప్పెల్లా కనిపిస్తూ ఉంది. వాళ్ళు చెప్తున్నారు ఎంటైర్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో, నాటలోని ఎన్టీఆర్ పాత కృష్ణా జిల్లాలో అత్యధిక మెజారిటీ తిరువూరు నుంచి వస్తుందని చెప్తున్నారు. కానీ మనం ఇక్కడి నుంచి ఈస్ట్ నియోజకవర్గం నుంచి కావాలని చెప్పి మనం చెప్తా ఉన్నాం. సరే, దాని తర్వాత వస్తే మైలవరం. ఆ మైలవరానికి వెళ్తే తిరుపతి రావు అనేటటువంటి ఒక సామాన్య కార్యకర్తను తీసుకొచ్చి మన జగన్ గారు ఇలా నిలబెట్టాడు. మీరు చూస్తుండండి, వచ్చే 15 రోజుల్లో ఒక ప్రపంచం సృష్టించే విధంగా అతను పరిగెత్తా ఉన్నాడు. అలాగే ఇక్కడ మన వెస్ట్ చూసాం, ఆసిఫ్. అసలు ఇదన్నీ కూడా చూడండి, ఎవరైతే కార్యకర్తలు కష్టపడి ఉన్నాడో వాళ్ళందరికీ కూడాను, ఎవరైతే ఈ ప్రాసెస్లో ఎవరైతే ముందు నిలబడుతున్నారో అందరినీ ముందుకు తీసుకొచ్చే విధంగా జగన్ గారు చేస్తున్నారు. దాంట్లో ఖచ్చితంగా మన దేవినేని అవినాష్ అందరికంటే ముందున్నాడు. తన్ని మనం మాత్రం అత్యధిక మెజారిటీలో గెలిపించుకునే విధంగా చేయాలి. సో ఇక్కడ సిద్ధం అనే దానికి వెళ్ళబోయే ముందు మీ అందరూ కూడాను నెల రోజుల్లో వచ్చేటటువంటి ఈ ఎన్నికకి మనం సిద్ధం అనే దాంట్లో 3 రకాలుగా మనం చూసుకోవాలి. మనము, మన క్యాండిడేట్, ఆయన చుట్టూ మనం చేసుకునేటటువంటి కార్యక్రమాలు, అలాగే మన పార్టీ చేసే పనులు, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు, మీరు చేసుకోబోయే పనులు, ఈ మూడిట్లో కూడాను ప్రతి విషయంలో ఎవరి ధర్మం వాళ్ళని చేయాలి. ఖచ్చితంగా అవినాష్ గారు 30 days ప్రోగ్రాం వేసేసుకున్నాడు. అందులో ఏంటి, మనందరిది ముగ్గురిది కూడా ఒకటే గోల్, విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం అత్యధిక మెజారిటీ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం. దానికి మన ఎమ్మెల్యే క్యాండిడేట్గా మన దేవినేని అవినాష్ ఉన్నాడు. మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే అవినాష్ పడ్డ కష్టం, శ్రమ, అతని మంచితనం తప్పనిసరిగా దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు కలలు కన్న కలల్ని నిజం చేసి చూపిస్తారు అని చెప్పేసి నమ్మకం నాకైతే కలుగుతూ ఉంది. నేను పెద్ద గొప్ప స్పీచ్ ఇవ్వను, కానీ నాకు తెలిసిన 4 మాటలు అయితే చెప్తా. బాధ్యత కలిగిన వ్యక్తులు, నాయకులు మీరందరూ, అవినాష్ అన్న, రాజశేఖర్ అన్న, నెహ్రూ గారంటే ఇష్టపడే వ్యక్తులు మీరంతా. ఈ రోజున జగనన్నని అమితంగా ప్రేమించే జగనన్న కుటుంబ సభ్యులు మీరంతా. నిత్యం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన దగ్గర నుంచి ప్రతి క్షణం నియోజకవర్గ సమస్యల మీద స్పందిస్తూ, ముఖ్యంగా చెప్పాలంటే ఎమ్మెల్యేల కన్నా మంత్రుల కన్నా ఎక్కువ నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అంటే దేవినేని. ప్రతి నిత్యం జగనన్న దగ్గరికి వెళ్ళి మా నియోజకవర్గ సమస్య ఇది, మా లీడర్కి ఈ కష్టం వచ్చింది, దీన్ని పనిచేసి పెట్టమని చెప్పేసి పదే అడిగి ప్రతి సమస్యని కూడా తీరుస్తూ ప్రజలలో మమేకమవుతూ ఎండనక వాననక రేయనక పగలనక కష్టపడి తిరుగుతూ ఆ కష్టానికి తగ్గ ప్రతి ఫలాన్ని ఈ రోజున ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు కూడా గుండెల మీద చేసుకోండి. మనం లీడర్లం, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా గుండెల మీద చేసుకోండి.
4 సంవత్సరాల 10 నెలల కాలం పడ్డ కష్టం వేరు, ఈ 40 రోజుల పాటు పడ్డ కష్టం. ఈ 40 రోజుల పాటు ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు, వేదిక మీద కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు, అవినాష్ గెలుపుకి మీరంతా కూడా ఆ గెలుపులో మా పాత్ర ఉంది అని చూయించుకోవాల్సిన తరుణం ఈ 40 రోజులు మాత్రమే అని చెప్తా ఉన్నా. మీకు నాకు తెలిసి 296 బూతులా అవినాష్? ఎన్ని బూతులు? ఎన్ని? 298 బూతులకి మీరు బాధ్యులు. అందరికీ నమస్కారం. ఈరోజు బాబు నా సోదరుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో సిద్ధం కార్యక్రమానికి ఇచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా సోదరుడు అవినాష్కి, అదేవిధంగా కడియాల బుచ్చిబాబు గారికి, అడపా శేషు గారికి, దుర్గ గారికి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకి, ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా నా నమస్కారాలు తెలియపరచుకుంటూ, చాలా మంచి కార్యక్రమం ఈరోజు అవినాష్ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్ధం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ క్యాడర్ని అందరినీ కూడా ఉత్సాహపరిచే విధంగా కావచ్చు, ఏదైతే పార్టీకి రేపు ఎన్నికలకి సిద్ధం చేసే విధంగా మన సభలు ఎలా జరుగుతుందో మనందరం కూడా చూసాం. పులిని చూసి నక్కల వాతలు పెట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెడుతున్నారు కదా అని చెప్పని చంద్రబాబు, దత్తపుత్రుడు, సొంటపుత్రుడు అందరూ కలిసి వాళ్ళు తాడేపల్లిగూడెంలో పెట్టారు, మంగళగిరిలో పెట్టారు. ఎక్కడైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి సభకి దానికి ఎక్కడైనా పోలిక ఉంది? ఎక్కడైనా కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాల్లో గెలవడానికి ముందుకెళ్తున్నారు. 175కి 175 గెలవడానికి ముందుకెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తాడో ఎవరికి తెలియదు. అసలు పోటీ చేస్తాడో పోటీ చేయడో కూడా తెలియదు మనకు ఆ సంగతి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కుప్పంలో 100% ఓడిపోతున్నాడు. అతను కుప్పంలో కూడా, మళ్ళీ మంగళగిరిలో కూడా నారా లోకేష్ రెండోసారి ఓడిపోతున్నాడు. వీళ్ళందరూ కలిసి జగన్ గారిని ఎదిరిస్తారట, జగన్ గారి మీద యుద్ధం చేస్తారట. ఒకసారి నేను ఒకటే చెప్తున్నాను, నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మన చంద్రబాబు నాయుడు కానీ, విజయవాడ పడమట సెంటర్లో ఈరోజు ఏదైతే ఎన్ఏసీ కళ్యాణం జరుగుతుందో ఈ మీటింగ్ చూడు. ఈ మీటింగ్కి మీ అందరూ కూర్చున్న మీటింగ్కి ఏమాత్రం తేడా ఉందా? ఒక్క నియోజకవర్గంలో అవినాష్ ఇంత చక్కగా మీటింగ్ని ఆర్గనైజ్ చేసి ఎన్నికలకి సిద్ధంగా ముందుకెళ్తున్నాడు. అలాగా 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం ఎలా ఉంటారంటే ఇదే విధంగా ఉంటారు. అందుకనే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తాను, 175కి 175 గెలిచి తీరుతామని చెప్పని. కేసినేని నాని గారు చేసిన పనుల్లో 1% పనైనా నువ్వు ఏ రోజైనా చేస్తామని చెప్పని ఈరోజు ఆ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మొన్న ఎకరం అంటున్నారు గద్దె రామ్మోహన్, 2000 కోట్లతో మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. ఏవైనా 2000 కోట్లు చంద్రబాబు బీరోలోకి వెళ్ళినాయా, నీ బీరోలోకి వెళ్ళినాయా? రాష్ట్రంలో ఎక్కడ చంద్రబాబు చేసిన అభివృద్ధి కనపడట్లా. నియోజకవర్గంలో ఎక్కడ తెలుగుదేశం పార్టీ హయాంలో చేసిన అభివృద్ధి కనపడట్లా. ఈరోజు 2వ డివిజన్ నుంచి 22వ డివిజన్ దాకా తూర్పు నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటే అది కేవలం ఒకే ఒక్కరి వల్ల, ఆ ఒక్కరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. ఈరోజు మనం ప్రజానికానికి ఒకటే చెప్పాలి, మాటలు చెప్పే నాయకుడు కావాలా, మాట మీద నిలబడే నాయకుడు మనకు కావాలని చెప్పని కబుర్లు చెప్పి కాలయాపన చేసే నాయకుడు కావాలా, ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి డివిజన్లో అభివృద్ధి చేసే నాయకుడు ప్రజానికి కావాలని చెప్పి ఈరోజు మన అందరం ప్రజానికం దగ్గరికి వెళ్దాం. ఈరోజు రాబోయే రోజుల్లో
మిగతా వేదిక మీద మిగతా గెస్టులు అయోధ్య రామరెడ్డి గారు కానివ్వండి, జోగి రమేష్ గారు కానివ్వండి, కారుమూరి నాగేశ్వరరావు గారు కానివ్వండి, మన ఎంపీ కేసినేని నాని గారు కానివ్వండి, అనిల్ కుమార్ గారు కానివ్వండి, అరుణ్ గారు కానివ్వండి, ప్రతి ఒక్క గెస్టులు గారు వస్తూ ఉంటారు. ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల శంఖారావం ఈరోజు ప్రారంభించిన నియోజకవర్గం మన తూర్పు నియోజకవర్గమే. అలాగే రేపు 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పుతున్నారో 175కి 175లో మొట్టమొదటి స్థానం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మన తూర్పు నియోజకవర్గాన్ని చెప్తున్నారు. మన తూర్పు నియోజకవర్గం సందర్భంగా చెప్తూ ఈరోజు ఎవరైతే మనల్ని హేళన చేశారో, ఎవరైతే ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా అని చెప్పని అడిగారో వాళ్ళందరి గారు రాబోయే రోజుల్లో సమాధానం చెప్పాల్సిన సమయం గారు వచ్చిందని చెప్పి సందర్భంగా చెప్తున్నా. ఈరోజు ఒకటే మీ అందరి నుంచి ఒకటే అడుగుతున్నా, అందరూ గారు చెయ్యి పైకెత్తి 2024లో మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమా? 2024లో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడం సిద్ధం. మన వరిసే అరుపులు అక్కడ చంద్రబాబు నాయుడికి గద్దె రామం గారు వినిపించే విధంగా సిద్ధమా? జై హింద్, జై జగన్. వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్ 2023లో ఏర్పడిన కరువు సాయంతో పాటు రబీ సీజన్ ఆరంభంలో గత ఏడాది డిసెంబర్లో సంభవించిన మింజింగ్ తుఫాన్ వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విపత్తుల వల్ల నష్టపోయిన 11.59 లక్షల మంది రైతుల ఖాతాలకు 1294.58 కోట్ల పరిహారాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమ చేశారు. సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఖరీఫ్ వర్షాభావం వల్ల మిచాంగ్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు సీజన్ ముగిసేలోగా రైతన్నలకు తోడుగా అండగా ప్రభుత్వం ఉంటుందనే భరోసాను కల్పిస్తూ అడుగులు ముందుకేస్తున్నామన్నారు. రైతులకు నష్టం జరిగితే ప్రభుత్వాలు ఇంత క్రమం తప్పకుండా పారదర్శకంగా చేయాల్సిన మంచి రాష్ట్రంలో ఎప్పుడూ చేయలేదు అని చెప్పారు. మొట్టమొదటిసారిగా పరిస్థితులు మార్చాం, గ్రామ స్థాయిలో ఆర్బీకేలు, సచివాలయాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సాగు చేసిన ప్రతి ఎకరాకు కూడా ఈ క్రాప్ కింద నమోదు చేస్తున్నామన్నారు. ఎవరు ఎంత సాగు చేశారు, ఏ పంట వేశారని పూర్తి డేటా అందుబాటులోకి వస్తుందని చెప్పారు. As per new SDRF norms which were notified in November 2023, these are enhanced norms. Substantial enhancement was done from previous amounts. Now third program is today is being inaugurated is integrated administrative building of Acharya N.G. Ranga Agriculture University. This has been constructed with about 103 crores. It is about plinth area of 350,000 square feet. I am sure with this inauguration of these schemes, farmers of the state are going to benefit a lot and substantially. With these words, I once again welcome Honorable Chief Minister, Honorable Public Representatives and other participants in this program. Sir, now next we are having one AV, if you permit, we will have an AV on input subsidy and then further program will continue. తుఫానులు, అధిక వర్షాలు, గ్రామాలను చుట్టుముట్టిన వరదలు, నీట మునిగిన పంటలు, రైతుల కంట కన్నీళ్లు, రోడ్డున పడ్డ ఎన్నో కుటుంబాలు, గతంలో మనం విన్నా చూసిన సంఘటనలు. మీ కష్టాలను నేను చూశాను, మీ బాధను నేను విన్నాను. మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. నేడు వర్షం వచ్చినా, వరదలు వచ్చినా, పంట నీట మునిగినా రైతులకు భయం లేదు. అప్పుల పాలవుతామేమో అన్న బెంగా లేదు. అప్పటికీ ఇప్పటికీ తేడా ఒక్కటే. రైతు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నష్టపోకూడదు. తుఫాన్లు, వరదలు లేదా కరువు ఆ నష్టం ఏదైనా వచ్చినా వెంటనే ఆ రైతును అదే సీజన్ ముగిసేలోగా మళ్ళీ రైతుకు పెట్టుబడి అందేలా అడుగులు వేస్తూ ఆలోచనలు చేసిన పరిస్థితి ఈ రోజు మన ప్రభుత్వం చేసింది అని చెప్పి కూడా గర్వంగా కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. గత పాలకులు అన్నదాతలను పట్టించుకోలేదు. కానీ జగనన్న మీకు నేనున్నానంటూ రైతులకు భరోసా ఇస్తున్నాడు.
విత్తనం వేసే దగ్గర నుంచి పంట కోసే వరకే కాదు, తుఫానులు, అధిక వర్షాలు, వరదలతో పంటలు నష్టపోయినా అన్నదాతకు తోడుగా ఉంటున్నాడు. దేశంలో మరెక్కడా లేని విధంగా ఏ సీజన్లో పంట నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోపే ఇన్పుట్ సబ్సిడీని నేరుగా. బీసీ డిక్లరేషన్ తో తాడేపల్లి ప్యాలెస్ వణుకుతూ ఉందని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా అన్నారు. ఈ 5 సంవత్సరాల జగన్ పరిపాలనలో బీసీలు అన్ని రకాలుగా అధికంగా అణగదొక్కబడ్డారని ఆయన విమర్శించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని టీడీపీ కార్యాలయంలో జనసేన బలపరిచిన టీడీపీ అభ్యర్థి బొండా ఉమా విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపుగా 159 కులాలు ఉన్న బీసీల్లో అనేక కులాలైన యాదవ, రజక, కుమ్మరి కులాలు ప్రభుత్వం నుంచి సహాయం అందకపోవటం చరిత్రలోనే ఎక్కడా లేదు అని దుయ్యబట్టారు. దాదాపుగా 26,000 మందిని అనేక కేసులు ఇరికించి వారిని హింసించారని అన్నారు. అందుకనే బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టారని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఒక కడిగిన ముత్యం లాంటివారు. అపారమైన అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు మా వెనుక ఉన్నారు అనే విషయం గుర్తుంచుకోవాలని ఆయన కోరారు. జనసేన తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్తో వైసీపీ పునాదులు పూర్తిగా కదిలిపోయినాయి. తాడేపల్లి వణికిపోతూ ఉంది. మళ్ళా బీసీలకి స్వర్ణయుగం స్టార్ట్ అవుతూ ఉంది మే నెల నుంచి. ఎందుకంటే 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బీసీలు అన్ని రకాలుగా అణగదొక్కబడ్డారు. ఆర్థికంగా వాళ్ళు కుదేలైపోయారు. బీసీలు 153 కులాలు, యాదవ, రజక, తూర్పుకాపు, గౌడ, మరి కమ్మరి, కుమ్మరి, అనేకమైనటువంటి సామాజిక వర్గాలు ఇవాళ ప్రభుత్వం నుంచి సహాయం అందక అల్లాడిపోయినటువంటి సందర్భం చరిత్రలో ఎప్పుడూ లేదు. దామాషా ప్రకారం వాళ్ళు వెనుకబడిన కులాలకి ఇవ్వాల్సినటువంటి సప్లాన్ నిధులు కానీ, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కేంద్ర కేటాయించవలసిన స్కీములు కానీ ఏమీ లేకుండా నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అందుకనే బీసీ డిక్లరేషన్లో బీసీల కోసం ప్రత్యేక చట్టం దాదాపు 26,000 మందిని కేసుల్లో ఇరికిచ్చారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక చంద్రయ్య, సుబ్బయ్య ఇలాంటి వ్యక్తుల్ని ఎంతోమందిని గొంతు కోసి చంపారు. చంపిన వాళ్ళ మీద కేసులు కూడా లేకుండా చేసినటువంటి పరిపాలన బీసీలకి ఒక మర్చిపోలేనటువంటి నరకం 2019, 2024. రిటర్నింగ్ వాల్ నిర్మాణంతో అక్కడ ప్రజల కళ నెరవేరిందని ఎంపీ కేశినేని నాని అన్నారు. వరదలు వస్తే స్కూల్లోనో స్టేడియంలోనో తలదాచుకునేవారని ఇప్పుడు గుండె మీద చేయి వేసుకునే ధైర్యంగా నిద్రపోగలుగుతున్నారని చెప్పారు. కరకట్ట కుటుంబాలకు అవినాష్ పెద్ద దిక్కుగా మారాడని తెలిపారు. మండపంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కేశినేని నాని మాట్లాడారు. దేవినేని నెహ్రూ తనయుడిగా అవినాష్ సమర్థవంతమైన నాయకుడిగా ఎదిగాడన్నారు. గద్దె రామ్మోహన్ మీటింగ్లు పెడితే 25 మంది కూడా రారని చెప్పారు. అవినాష్ భారీ మెజారిటీతో గెలవబోతున్నాడని, తూర్పు ఇన్ఛార్జిగా నియమించినప్పటి నుంచి రెస్ట్ లేకుండా పనిచేస్తున్నాడని చెప్పారు. అన్ని వర్గాల నుంచి ప్రేమాభిమానాలు అవినాష్ సంపాదించుకున్నాడని, అవినాష్ మార్కు నియోజకవర్గంపై పడింది అన్నారు. తూర్పులో 650 కోట్ల అభివృద్ధి పనులు అవినాష్ చేశాడని చెప్పారు. జగన్ వద్ద టాప్ ప్రయారిటీ ఉన్న లీడర్ అవినాష్ అని, ఎమ్మెల్యే కాకుండానే ఇన్ని పనులు చేశాడని చెప్పారు. గద్దె రామ్మోహన్ ఎన్నిసార్లు గెలిచినా ఒక చిన్న పని కూడా చేయలేని అసమర్థుడని విమర్శించారు. తూర్పులో అభివృద్ధి జరగలేదని ప్రచారం చేసిన టీడీపీ శ్రేణులు ఏ సందుకొస్తారో రావాలని, అభివృద్ధి తను చూపిస్తానని సవాల్ విసిరారు. అమరావతి నిర్మాణంతో అక్కడ రైతులు మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు. చంద్రబాబు చేసిన అభివృద్ధికి 3 రెట్లు జగన్ హయాంలో జరిగిందన్నారు. టిట్కో ఇళ్ల పేరుతో పేదల డబ్బులు దండుకున్నారని మండిపడ్డారు. హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మీడియా మిత్రులకి, విజయవాడ ఈస్ట్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, అట్లాగే దేవినేని నెహ్రూ గారి అభిమానులకి అందరికీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు లాస్ట్ టైం ఇక్కడే మీటింగ్ జరిగింది. అప్పుడే చెప్పా, ఒక దేవినేని నెహ్రూ గారి అబ్బాయిగా ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని ఈస్ట్ నియోజకవర్గానికి అవినాష్ ఇచ్చారని చెప్పాను. మళ్ళీ మిమ్మల్ని అందరినీ చూస్తానని నాకు అదే గుర్తొచ్చింది. ఎందుకంటే ఇంతకుముందే చెప్పే కదా, ఇక్కడ పాపం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మీటింగ్ పెడితే 25 మంది కూడా రారు. ఇక్కడ మనందరం చూస్తే మన నెహ్రూ గారి అభిమానులు కానీ, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు కానీ,
మీ అందరినీ చూస్తుంటే విజయవాడ ఈస్ట్లో భారీ మెజార్టీతో అవినాష్ గెలుస్తాడంటలో ఎటువంటి సందేహం లేదు. ఒక లక్ష్యంతో దేవినేని నెహ్రూ గారి పేరు నిలబెట్టాలి. ఆయన ఏ రకంగా అయితే ఈ ప్రాంత ప్రజల సేవకి అంకితమయ్యారో దానికోసం అదే టార్గెట్గా ఈరోజు దాదాపు 3 సంవత్సరాలు అయినట్టుంది అవినాష్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ విజయవాడ ఈస్ట్ ఇన్ఛార్జిగా నియమించి ఈ 3 సంవత్సరాల్లో నాకు ఎక్కడ రెస్ట్ తీసుకున్నాడు అవినాష్ అనేది నాకైతే ఎక్కడ అనిపించలా. ప్రతినిత్యం అనునిత్యం ఈ 21 డివిజన్లో చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర మరి అందరికీ ప్రేమతో ఆప్యాయతతో అభిమానంతో ఇవాళ మరి అవతల పక్క నుంచి కూడా అభిమానులు సంపాదించుకున్నాడంటే అది నిజంగా మనం అవినాష్ని అభినందించాలి. ప్రతి డివిజన్లో కూడా అభివృద్ధి అంటే ఒక మార్కు అవినాష్ మార్క్ ఈరోజు 21 డివిజన్లు విజయవాడ తూర్పులో పడింది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మొన్న కూడా ఒక వారం క్రితం 5 కోట్ల రూపాయలతో ఆయుష్ హాస్పిటల్ ఎదురుగా రోడ్డు, ఆ పక్క రోడ్డు అంతా కూడా మళ్ళీ నిర్మించుకోవడానికి, అట్లాగే సైడు పాత్వేలకు కూడా శ్రీకారం చుట్టాం. నేను కూడా వెళ్ళా ఆ కార్యక్రమానికి. దాదాపు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సంక్షేమం కాక విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 650 కోట్లు తీసుకొచ్చి ఈ క్లిష్ట సమయంలో అభివృద్ధి చేసినటువంటి సమర్థుడు మన అవినాష్. అవునా కదా? ఎన్ని కోట్లు? 650 కోట్లు. దాంట్లో 2 సంవత్సరాలు కరోనా పోయింది. అంతకుముందు 1 సంవత్సరం తను టీడీపీలో ఉన్నాడు. అప్పుడు తర్వాత వైసీపీలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి అభిమానం చూరుకొని నిరంతరం అవినాష్ అంటే ఇక్కడ ప్రజల సంక్షేమం కోసమో లేకపోతే విజయవాడ తూర్పు నియోజకవర్గ అభివృద్ధి కోసమో లేకపోతే ఏదన్నా ప్రజలకు అండగా ఉండటం కోసమో తప్ప వేరే ఎటువంటి ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు. ఖచ్చితంగా అవినాష్కి అండగా ఉండాలి. ఏ పని అడిగినా అవినాష్ చేయాలని చెప్పి ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఏది అడిగినా సరే, నేను చూశాను ఈ కాలంలో కూడా నేను అబ్జర్వ్ చేశా, ఏ పని అడిగినా అవినాష్ ముందు టాప్ ప్రయారిటీ. ఈ 175 కాన్స్టిట్యున్సీల్లో అవినాష్ వెళ్ళి అడిగాడంటే విజయవాడ ఈస్ట్కి టాప్ ప్రయారిటీ ఇచ్చేటువంటి పరిస్థితి వాళ్ళ ముఖ్యమంత్రి గారి దగ్గర సంపాదించినటువంటి ఒక అలాగే సమర్థత, మంచితనం, అట్లాగే ఒక ఆప్యాయత, ప్రేమ అన్నీ కూడా అంతటి పేరు తెచ్చినట్టు నిజంగా దేవినేని నెహ్రూ గారి అబ్బాయిగా నేను సంతోషిస్తున్నాను, గర్వపడుతున్నాను కూడా ఆయన పేరు నిలబెట్టినందుకు. ఒక ఎమ్మెల్యే కాకుండానే ఇన్ని పనులు చేశాడంటే ఎమ్మెల్యే అయితే ఇంకెన్ని పనులు చేస్తాడు? ఒక ఎమ్మెల్యే కాకుండానే ఇన్ని పనులు చేశాడంటే ఇన్ఛార్జిగా 650 కోట్ల రూపాయలు. అట్లాగే ముఖ్యమంత్రి గారు ఇచ్చే సంక్షేమం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ సమావేశం ముగిసింది. గంటన్నర పాటు 20 నేతల సమావేశం ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగింది. ఈ సమావేశంలో అభ్యర్థుల 2వ జాబితా, ఢిల్లీ పరిణామాలపై ఇద్దరు నేతలు చర్చించినట్లుగా సమాచారం. త్వరలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లే అవకాశాలు ఉన్నట్లు ఇరు పార్టీల నేతలు అంటున్నారు. ముత్తడి ఫైనాన్స్ లో
అతి తక్కువ వడ్డీ రేట్లకే గోల్డ్ లోన్స్ పొందవచ్చునని ఆ సంస్థ ప్రతినిధులు తెలియజేశారు. వేరే కంపెనీలో ఉన్న లోన్లు అధిక వడ్డీ భారంతో కట్టలేని పరిస్థితులు ఉంటే తాము లోన్ మంజూరు చేసి వాటిని తమ సంస్థలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటామని చెప్పారు. ముత్తూట్ ఫైనాన్స్ అనుబంధ సంస్థ అయిన ముత్తూట్ మినీ 17వ బ్రాంచ్ని కేవీఎన్ గుప్తా, కె అనిల్ ప్రసాద్లు రీజనల్ మేనేజర్ కుర్ర హరికృష్ణతో కలిసి విజయవాడ గాంధీనగర్లో నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇక్కడ గోల్డ్ లోన్తో పాటు ఇతర లోన్ సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయని, గాంధీనగర్ ప్రాంత వాసులు ఈ బ్రాంచ్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చిన్న సన్నకారు రైతులతో పాటు వ్యాపారస్తులు కూడా గోల్డ్ లోన్ పొందవచ్చని, అతి తక్కువ వడ్డీ రేట్లకే లోన్స్ మంజూరు చేస్తున్నట్లుగా తెలిపారు. ఇతర కంపెనీల్లో వడ్డీ భారంతో కట్టలేని స్థితిలో ఉన్న గోల్డ్ లోన్స్కు తాము రుణం మంజూరు చేసి వాటిని ముత్తూట్ ఫైనాన్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోబడతాయని తెలియజేశారు. తక్కువ వడ్డీకే ఎక్కువ గ్రామ్ రేట్ మంజూరు చేస్తామని, ఈ అవకాశాన్ని వ్యాపారస్తులు వినియోగించుకుని తమ వ్యాపార అభివృద్ధికి వాడుకోవాలని సూచించారు. నమ్మకానికి మారుపేరుగా ముత్తూట్ ఫైనాన్స్ పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ వై శివ, సెక్యూరిటీ సూపర్వైజర్ రామకృష్ణ మరియు రీజనల్ ఆఫీస్ బ్రాంచ్ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన విజయవాడ రీజన్లో 17వ బ్రాంచ్గా ముత్తూట్ ఫైనాన్స్ యొక్క అనుబంధ సంస్థ అయిన ముత్తూట్ మనీ సంస్థను ఇక్కడ ప్రారంభించడం జరిగిందండి. సో ముఖ్యంగా ముత్తూట్ మనీ అనేది గోల్డ్ లోన్స్ సంస్థ. ఇక్కడ గోల్డ్ లోన్స్ ఈ గాంధీనగర్ మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా తక్కువ వడ్డీకి ఎక్కువ గ్రామ్ రేటుతో మనం తక్కువ వడ్డీకి అందించాలనే ఉద్దేశంతో కూడా ఈ యొక్క బ్రాంచ్ను ఓపెన్ చేయడం జరిగిందండి. చిట్టినగర్ 47వ డివిజన్ కొండ ప్రాంతంలోని తమ్మిన కనకమ్మ రోడ్డును వెంటనే అభివృద్ధి చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. తాగునీటి పైపులైన్ కోసం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోవడంతో ప్రమాదాలకు నిలయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల రోజుల క్రితం కార్పొరేషన్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన సకాలంలో కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించకపోవడం వల్ల పనులు మధ్యలో నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారన్నారు. 47వ డివిజన్ టెరాల్పేట రోడ్డు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని సిపిఐ 46, 47 డివిజన్ల ఆధ్వర్యంలో టీఎంహెచ్ స్కూల్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక సిపిఐ నాయకులు నగర పాలకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ నగరంలో పాలకులు 2 నెలలుగా ప్రజా సమస్యలను పూర్తిగా వదిలేస్తారని మండిపడ్డారు. ప్రమాదాలకు నిలయంగా మారిన రహదారి పనులు సకాలంలో పూర్తి చేయకపోవడం వల్ల వేలాది మంది ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారన్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి పైపుల నిర్మాణం కోసం చేపట్టిన పనులు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు పట్టనటువంటి ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో రోడ్లు చూస్తే అధ్వానంగా ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వ పని విధానానికి, నగరపాలక సంస్థ పాలకపక్షం యొక్క పని విధానానికి అద్దం పడతా ఉన్నది ఈ తమ్మిన కనకమ్మ వీధి టైనర్ మెమోరియల్ రోడ్డు. ఈ రోడ్డు తవ్వి పైపు లైన్స్ నిర్మాణం చేసేటటువంటి దానికోసం కొండపైన ఉన్నటువంటి వాటర్ ట్యాంక్కి లీకేజ్ అవుతున్నటువంటి పైపులు కొత్త పైపు లైన్ని వేసేటటువంటి దానికోసం 30 లక్షల రూపాయలు కేవలం అంచనాలతోటి రోడ్లు ప్రారంభించి పైప్ లైన్స్ వేశారు. కానీ వేసినటువంటి పైప్ లైన్స్ పైన సక్రమంగా రోడ్డు వేయకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కొండ పైనుంచి కిందకి దిగి ఆటోల్లోకి ఆసుపత్రికి వెళ్ళాలన్నా లేకపోతే ఇతర ఎమర్జెన్సీ పనులకు వెళ్ళాలన్నా వెళ్ళలేనటువంటి పరిస్థితిలో స్థానిక ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతూ ఉన్నారు. గత నెల 7వ తారీఖున సిపిఐ ఆధ్వర్యంలో కమిషనర్ గారికి అలాగే మేయర్ గారికి మా కమ్యూనిస్ట్ పార్టీ నా స్థానిక పార్టీ నాయకత్వము అలాగే మాజీ కార్పొరేటర్ రమణబాబు వీళ్ళందరూ కూడా మెమోరాండం విజ్ఞాపన పత్రం చేశారు. నెల రోజులు దాటిపోయింది. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో 114వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు విజయవాడలో ఘనంగా జరిగాయి.
కేంద్ర విధానాలతో ఈ దేశంలో మహిళలకు రక్షణ కరువైందని మహిళా సంఘాల నేతలు వాపోయారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో పురోగతి సాధిస్తున్న మహిళల రక్షణ మాత్రం కొరవడిందన్నారు. 33% మహిళా రిజర్వేషన్ బిల్లు రాజకీయ పార్టీ చేతిలో ఎన్నికల మంత్రదండంలాగా మారిందని ధ్వజమెత్తారు. లోని ఏఎస్ గ్రౌండ్లో ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాష్ట్ర నగర ప్రతినిధులు పెనుమస్స దుర్గా భవానీ, పంచదార దుర్గమ్మ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ, మహిళల ఆర్థిక స్వలంబన కోరుతూ అంతర్జాతీయ మహిళా సమాజం నడుం బిగించిందన్నారు. మనువాద భావజాలంతో కేంద్ర మహిళల పట్ల వివక్ష కనపరుస్తుందన్నారు. ఆకాశంలో సగభాగమైన మహిళలకు భూమి మీద రక్షణ లేకుండా పోయిందన్నారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాలలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన మహిళలపై హత్యలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు నానాటికి అధికమవుతూనే ఉన్నాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రానున్న ఎన్నికలలో మహిళా సాధికార దిశగా అడుగులు వేయాలని కోరారు. 33% రిజర్వేషన్లు అమలు చేయలేకపోయినా ప్రభుత్వాలు మహిళల రక్షణ పట్ల ఓకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం పరిపాటిగా మారాయన్నారు. అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలలో మహిళా రక్షణ కొరకు ప్రత్యేక విధి విధానాల చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాబోయేటటువంటి కాలంలో మహిళలు మరింత ఉత్తస్థితికి వెళ్ళాలని చెప్పి, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని చెప్పి సిపిఐగా ఆకాంక్షిస్తా ఉన్నాం. ఈ రోజున కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ మహిళల పట్ల వివక్షత చూపిస్తూ నటిస్తున్నటువంటి కపట నాటకం వేస్తున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. మాటలు మార్చాడు, మడమ తిప్పాడు. ఈ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా మహిళలకు ఇచ్చినటువంటి వాగ్దానాలకి తిలోదకాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అదే పద్ధతిలో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తూ ఉన్నారు. మహిళలేంటి, అందరి అకౌంట్లో కూడా 15 లక్షల రూపాయలు కాదు కదా, 15 రూపాయలు కూడా వేయకపోగా మహిళలు వాడేటటువంటి, మహిళలే కాదు మహిళలకు ఎక్కువ గృహిణులుగా బాధ్యత ఉంటుంది కాబట్టి గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటించాడు. పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెంచినటువంటి పరిస్థితుల్లో రాబోయేటటువంటి కాలంలో మహిళలు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మీరందరూ కూడా ప్రతిజ్ఞ పూనాలి. మహిళల యొక్క కుటుంబాలపైన ఆర్థిక భారాలు మోపేటటువంటి బీజేపీ ప్రభుత్వం, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలి. ప్రజల కోసం, ప్రజా సమస్యల మీద పనిచేసేటటువంటి కమ్యూనిస్టుల్ని మహిళలందరూ కూడా ఆదరించాల్సినటువంటి అవసరం ఉంది. 114వ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత జాతీయ మహిళా సమాఖ్య ఈ సంవత్సరం మనువాదాన్ని వ్యతిరేకించండి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి అనే నినాదంతో దేశవ్యాప్తంగా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. దానిలో భాగంగానే ఇవాళ ప్రజాస్వామ్య లౌకిక పరిరక్షణ కోరుతూ ఈ దేశంలో మతోన్మాద రాజకీయాలతో ప్రజల్లో ఎలా బలవుతున్నారో దాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఇవాళ మహిళలను ఓటు బ్యాంకు ఉపయోగించుకున్నాయి తప్ప మహిళల సాధికారతను పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఇంటా బయట మహిళలకు రక్షణ కరువైంది. దాంతోపాటు ఇవాళ మతోన్మాదం పేరుతో మహిళలను మరిన్ని వంటింటి పావులుగా చేయడానికి ప్రభుత్వాలు కూరుకున్న నేపథ్యంలో కేంద్రంలో, రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వాలు ఏవైనా సరే మతోన్మాదాన్ని అడ్డం పెట్టుకొని మహిళలను పావులుగా ఉపయోగించుకొని గద్దెనెక్కాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పేసి మేము హెచ్చరించదలుచుకున్నాం. అదే పరిస్థితిలో ఇవాళ మహిళా సాధికారత, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మహిళలకి సమాన ప్రాతినిధ్యం కల్పించే దిశగా ప్రభుత్వాలు ఉండాలని, ఆ దిశగా కనుక వీళ్ళు మేనిఫెస్టోలో మహిళలకు సంబంధించిన అంశాల మీద దృష్టి సారించి ఆ అంశాలు పకడ్బందీగా అమలు చేయని పరిస్థితుల్లో దాని పర్యవసానం ఆ ప్రభుత్వాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ. నా పేరు దుర్గాంబ, విజయవాడ నగర మహిళా సమాఖ్య కార్యదర్శి. ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మహిళలపై వివక్ష ఇంకా జరుగుతూనే ఉంది. ఆకాశంలో సగభాగం అని చెప్పుకోవడానికి తప్పితే దాని మీద మహిళలు అన్నింటా కూడా ముందుకెళ్లే పరిస్థితి ఇంకా కొనసాగట్లేదు. మహిళలు మామూలు విమానం నడిపే దగ్గర నుంచి, రైలు నడిపే దగ్గర నుంచి ప్రతి దానిలో కూడా ముందుంటున్నారు, కానీ సగభాగం మాత్రం వెళ్ళే పరిస్థితి లేదనే చెప్పుకోవాలి. అలాగే మహిళలపై అత్యాచారాలు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు, ముసలివాళ్ళ వరకు కూడా జరిగే పరిస్థితి. అలాగే మహిళలు పనిచేసే చోట కూడా అనేకమైన వేధింపులు, మహిళలు రోడ్డు మీద
గాంధీ గారు చెప్పినట్టుగా అర్ధరాత్రి మహిళ ఒంటరిగా నడిచిన రోజే మనకి స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పి చెప్పడమే కానీ ఇంతవరకు కూడా అది అమలు కాని పరిస్థితి. ఇప్పుడున్న ప్రభుత్వాలు మహిళల్ని సాధికార దిశగా తీసుకెడతానని చెప్పడానికే మాటల వరకే జరుగుతుంది కానీ తీసుకెళ్లే పరిస్థితి లేదని చెప్పి అందరికీ తెలిసిన విషయం. ఇప్పటికైనా ఇప్పుడు వచ్చే ప్రభుత్వాలు అలాగే మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి మాటల వరకే అలాగే తీర్మానాలు చేయడం వరకే కానీ ఇంతవరకు కూడా అది కూడా అమలు కాని పరిస్థితుల్లో మహిళలు ఉన్నారు. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఈ నెల 6 నుంచి 12వ తేదీ వరకు శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్రం కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా కమిటీ అధ్యక్షుడు బచ్చు వెంకట లక్ష్మీ వరప్రసాద్ తెలిపారు. శివరాత్రి పర్వదినాల్లో భాగంగా ఈ నెల 9వ తేదీన క్యానల్ రోడ్లో ఆది దంపతుల రథోత్సవం కనుల పండుగ నిర్వహించవలసినట్లుగా తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లుగా వారు వెల్లడించారు. బ్రాహ్మణ వీధిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ముందుగా బ్రహ్మోత్సవాలు రథోత్సవానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం బచ్చు వెంకట లక్ష్మీ వరప్రసాద్ మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా పాత శివాలయంలో వేంచేసి ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వార్లకు, శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వార్లకు, బుద్ధువారి శివాలయంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత వసంత మల్లికార్జున స్వామి వార్లకు బ్రహ్మోత్సవాలు, కళ్యాణరథ, పుష్ప యాగోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. 8వ తేదీ శుక్రవారం నాడు రాత్రి 12 గంటలకు స్వామివార్లకు కళ్యాణ మహోత్సవం జరుపుతామన్నారు. అదేవిధంగా 9వ తేదీ శనివారం నాడు సాయంత్రం 5:30 గంటలకు కెనాల్ రోడ్డులో శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి, శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి, శ్రీ గంగా పార్వతీ సమేత వసంత మల్లికార్జున స్వామి ఉత్సవ మూర్తులతో అంగరంగ వైభవంగా రథోత్సవాన్ని అత్యంత కన్నుల పండుగగా నిర్వహిస్తూ ఊరేగింపు నిర్వహిస్తామని తెలిపారు. రథోత్సవాన్ని నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభిస్తారని చెప్పారు. మాజీ మంత్రి పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, గద్దె రామ్మోహన్ రావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు తదితరులు విశిష్ట అతిథులుగా విచ్చేస్తారని పేర్కొన్నారు. గడిచిన 153 సంవత్సరాలుగా శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్రం కమిటీ ఆధ్వర్యంలో రథోత్సవాన్ని విద్యుత్ దీపాలు, కోలాటాలు, నృత్యాలు, భక్తుల శివనామ స్మరణ నడుమ అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు బచ్చు వెంకట లక్ష్మీ వరప్రసాద్ వెల్లడించారు. విలేకరుల సమావేశంలో అన్నసత్రం కమిటీ ప్రధాన కార్యదర్శి బైనశ్రీ రాజేష్, కార్యదర్శి మట్ట వెంకట సుబ్బారావు, ప్రథమ ఉపాధ్యక్షులు వల్లంకొండ వీరమణి బ్రహ్మానందరావు, ద్వితీయ ఉపాధ్యక్షులు వల్లంకొండ ప్రసాద్, సహాయ కార్యదర్శులు డోగుపర్తి శంకర్రావు, బొలిశెట్టి జగన్మోహన్ రావు, కోశాధికారి చల్లా హరినారాయణ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా విజయవాడలో శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్ర కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ రోజున పాత్రికేయుల సదస్సుకి విచ్చేసిన వివిధ పత్రికల పాత్రికేయులకి, అదేవిధంగా వివిధ ఛానల్స్ సంబంధించిన విలేకరులకి, ఫోటోగ్రాఫర్లకి, వేదికని అలంకరించిన మా సత్రం కమిటీ పాలక మండలి సభ్యులకి, అదేవిధంగా మా కమిటీ సభ్యులకి అందరికీ కూడా మీ బచ్చు ప్రసాద్ నమస్కారాలు. ఈరోజు ముఖ్య ఉద్దేశం, ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మహాశివరాత్రి సందర్భంగా విజయవాడలో వేంచేసి ఉన్న పాత శివాలయంలో వేంచేసి ఉన్న భద్రకాళి సమేత వీరభద్రస్వామికి, అదేవిధంగా భ్రమరాంబ మల్లేశ్వర దేవతలకి, అలాగే బుద్ధవారి గుడిలో ఉన్న వసంత మల్లికార్జున స్వామి వార్లకి ఈ కన్యకా పరమేశ్వర అన్నసత్ర కమిటీ తరపున కళ్యాణోత్సవం తర్వాత ఆ మరుసటి రోజు కెనాల్ రోడ్లో ఉన్న మా సంస్థచే నిర్వహించబడుచున్న రథంలో ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గా మల్లేశ్వర దేవస్థానం నుంచి దుర్గా మల్లేశ్వరులని, అదేవిధంగా పాత శివాలయంలో ఉన్న దేవతామూర్తుల్ని, బుద్ధవారి గుడిలో ఉన్న వసంత మల్లికార్జున స్వామివారుల్ని ఈ యొక్క రథంలో ఉంచి కెనాల్ రోడ్లో
అత్యంత వైభవంగా రథోత్సవం జరపబడుచున్నది. ఈ 6వ తారీఖు నుంచి కూడా 10వ తారీఖు వరకు ఈ బహు గొప్ప కార్యక్రమం మా సంస్థ వారిచే నిర్వహించబడుతుంది. ఇది సుమారుగా 100 సంవత్సరాల పైమాటే. అప్పటి నుంచి కూడా ఈ సంస్థ ఆధ్వర్యంలోనే ఈ దేవుళ్ళందరికీ సేవ చేస్తూ ఆ అదృష్టం పొందే భాగ్యం ఈ సంస్థకు కలిగింది. అందులో భాగంగా గత 40 ఏళ్ళుగా సుమారు 36 సంవత్సరాలు నా తండ్రి గారైన కీర్తిశేషులు సర్దార్ బచ్చు వెంకట నరసింహారావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగినాయి. ఆ తర్వాత దానికి ముందు పెద్దలు సర్దార్ బైన వీర్రాఘవరావు గారు, ఆ తర్వాత నాన్నగారు సర్దార్ బచ్చు వెంకట నరసింహారావు గారు, ఆ తర్వాత కొప్పురావురి మార్కండేయులు గారు, ఆ తర్వాత బైన హరేశ్వరరావు గారు, వీరందరి సారథ్యంలో నిరాటంకంగా గత 100 సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు వారి తర్వాత కొత్త తరంలో నేను, అలాగే నా ప్రధాన కార్యదర్శి నా సోదరుడైన బైన రాజేష్ గారు, అదేవిధంగా ఈ కమిటీలో అత్యుత్సాహంగా చక్కగా అందరూ కూడా మాకు సహకరిస్తూ ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా చేయడానికి మా కమిటీ సభ్యులందరూ కూడా ఎప్పుడూ మా ఇద్దరి వెనుదని ఉంటున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాబోయే ఎన్నికల యుద్ధానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్న వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి. మనం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచన. డిసెంబర్లో సంభవించిన మించుంగ్ తుఫాను వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీని విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం. బీసీ డిక్లరేషన్తో తాడేపల్లి ప్యాలెస్ వణుకుతుందన్న టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బొండాబొమ్మ. 5 సంవత్సరాల జగన్ పాలనలో బీసీలు అన్ని రకాలుగా ఆర్థికంగా అణగదొక్కబడ్డారని విమర్శ. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.